టీవీ ట్రిబుల్ న్యూస్ కి స్వాగతం. ఎంపీవీ కాలనీలోని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నివాసం వద్ద మల్లేష్ అరుణకుమారి దంపతులు మేము మా కుటుంబ సభ్యులం మాకు అచ్యుతాపురం మండలం హరిపాలెం ప్రాంతానికి చెందిన వైసీపీ పార్టీకి చెందిన ఎంపీటీసీ కుటుంబ సభ్యుల వలన ప్రాణహాని ఉందని న్యాయం చేయాలంటూ హోంమంత్రిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. సర్వే చేయించాను, మా లేడీస్ని కూడా పంపితే అక్కడ ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందంటే మేడం వాళ్ళ పెద్ద చాలా డేంజర్స్లో ఉన్నారు మేడం, ఎవరు వెళ్తారో ఎవరు వెళ్ళేసినా వాళ్ళకి తిట్లు తప్ప ఏం పీకుతారో పీక్కోండి, మమ్మల్ని ఎవరు ఏం అన్యాయం చేయలేరు, ఎవరిని మన నుండి ఎవరిని ఎవరు రక్షించుకోలేరని చాలా భయంకరంగా మాట్లాడారు. నాకు టైం కుదరగా నేను ఆ రోజు ఆ స్పాట్కి వెళ్ళైపోయాను. వేరే లేడీస్ని పంపాను, అవసరమైతే వాళ్ళు వచ్చి కూడా సాక్ష్యం చెప్తారు. వాళ్ళకి ప్రాణహాని కూడా ఉంది. ఇది సివిల్ కేసు కాబట్టి దయించి మేడంకి స్పెషల్ రిక్వెస్ట్, దయించి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ కేసే కాదు మేడం, వైజాగ్లో చాలా కేసులు ఉన్నాయి. నేను రిప్రజెంట్గా మాట్లాడతాను. అవసరమైతే సీఎం సార్ దగ్గర కూడా వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. కేసులన్నీ స్టడీ చేస్తున్నాం. వన్ బై వన్ కేసు స్టడీ చేసేసి మొత్తం లిస్ట్ అవుట్ చేసి విల్ గో దేర్. అంతకుముందే మీరు ఇక్కడ హెల్ప్ చేసి ఉంటే మేము ఎక్కడికి వెళ్ళాం. దయించి ఇదే కేసు కాదు, మళ్ళీ వస్తాం మేడం. దయించి మీరు స్పెషల్గా శ్రద్ధ తీసుకొని ఇలాంటి కేసులకి న్యాయం చేయవలసిందిగా కోరుకొని ఆడవాళ్ళని రక్షిస్తారని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మ్యామ్. చింతమణికి నా గుడ్ మార్నింగ్ అండి. మేడం వచ్చిన తర్వాత చాలా మహిళలకి అన్యాయం అవుతుంది, కేసులు బాగా చేస్తున్నారు. ఆల్రెడీ మేడం పదవులు ఉండకపోయినా సరే మహిళలు అంటే రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా నా రిక్వెస్ట్, ఏ లేడీస్ ఎవరైనా సరే మహిళలకి అన్యాయం జరిగితే మేము ఊరుకునేది లేదు. ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ తరఫున మాట్లాడుతున్నాను. ధైర్యంగా న్యాయం కోసం పోరాడుతున్నాం. దయించి మేడం పెద్ద మనసు చేసుకొని కేసు స్టడీ చేసి ఈ అరుణకి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. నేను వాళ్ళకి బెండ్ అయిపోవడం జరిగింది, కానీ ఇంకా ఇబ్బంది పెట్టడం ప్లాన్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. నేను వాళ్ళకి చెప్పాను, అరే బాబు నేను ఆల్రెడీ చిక్కిపోయానంటారా, నేను ఏం బాకీ నేను అని చెప్పడం జరిగింది. నాకే కొంత అమౌంట్ రావాల్సింది ఊరి మీద. యాక్చువల్గా దీనికి మేడం గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు న్యాయం చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కర్రీ శ్రీనివాస్ అనే వ్యక్తి చేత నాకు ఫోన్ చేయించారు. ఆ రికార్డు కూడా మన దగ్గర ఉంది. వాళ్ళు 2 లక్షలు ఇచ్చారా, ఎందుకు వాళ్ళతో గొడవలు, వాళ్ళు ఏమైనా చేస్తారు అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆ రికార్డ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళైతే మనకు డైరెక్ట్ ఫోన్ చేయరు. ఎందుకంటే నేను ఫోన్ రికార్డ్ చేస్తానని చెప్పేసి వాళ్ళు ఆ ఫోన్ చేయరు. మధ్యవర్తుల చేత వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. సరే ఏదేమైనా సరే నేను బాకీ ఉంటే డైరెక్ట్గా వాళ్ళు అడగొచ్చు. బాకీ ఉన్నాడు ఎవరైనా సరే నేను అడిగి ఒకటే చెప్పాను వాళ్ళకి. వ్యక్తిగత కక్షలు అంటే సార్ ఒకటండి, ఊర్లో మేము ఇద్దరం కలిసి ప్రసాద్ అనే వ్యక్తి వాళ్ళంతా కూడా ఒకే వీధిలో వ్యక్తులు యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే నేను కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం మధ్యలో వచ్చిన ఎదగడం జరిగింది. తర్వాత కొంచెం మళ్ళీ ఫైనాన్షియల్గా డౌన్ అయిపోయాను. ఆ డౌన్ అయిపోయిన బాధలో నేను ఇంట్లో ఉండిపోయాను. 4 రోజులు యాక్చువల్ బయట రాకపోవడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే నన్ను ఏదో విధంగా నన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి నన్ను ఒకసారి రమ్మని ఇంటిగా తీసుకెళ్ళి నన్ను ఇబ్బంది పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేసి నా దగ్గర సంతకాలు తీసుకోవడం జరిగింది. దాన్ని అడ్డు పెట్టుకొని నా దగ్గర కొంత అమౌంట్ తీసుకున్నారు. సరే ఇంకేం చేస్తాను, నాకు జీవితం ఇంకా వాళ్ళతో గొడవలు పడలేక నేను ఆల్రెడీ పోలీసుకి వెళ్ళాను. ఇది ఇలా చేసిన తర్వాత పోలీసులు పట్టించుకోలేదు. ఊర్లో ఉన్న ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ సంగతి నీకు తెలుసు కదా, వాళ్ళతో నీకేంది బాబు గొడవలు, వాళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధం పడతారో వాళ్ళకి ఏదో మాట్లాడుకుని తేల్చుకోని చెప్పారు. సరే అని చెప్పేసి వాళ్ళకి ఏదైతే ఇవ్వాలో నేను ఇవ్వాల్సి లేదు. అయినా సరే నన్ను ఇబ్బంది పెట్టారు, నన్ను బాధ పెట్టారు, నేను చంపేస్తానని చెప్పడం జరిగింది. నన్నే కాదు, నాకు ఎప్పుడైతే ఈ రోజు జరిగిందో, సపోజ్ ఆ రోజు జరిగిన 2 రోజుల ముందే అదే ఊర్లో ఒక వ్యక్తిని అనకాపల్లి నుంచి అచ్యుతాపల్లి రూట్లో ఒక వ్యక్తిని దారి కాసి కొట్టడం జరిగింది. కొట్టడానికి ప్లాన్ చేశారు మనకని. వాడు వెంటనే వేరే వాళ్ళు ఫోన్ చేసి వాడు నెట్వర్క్ చేసుకున్నాడు. మనకంత నెట్వర్క్ లేదు. మా పైన కట్టగట్టి మాపై ఇప్పుడు అన్యాయంగా మా భర్త పైన వాళ్ళ అమ్మగారిని ఏదో అన్నట్టు వాళ్ళ అమ్మగారు కొట్టామన్నట్టుగా క్రియేట్ చేసి కేసులు పెడదామని బెదిరిస్తున్నారు. మా సైట్ దగ్గరికి వెళ్ళా సరే మమ్మల్ని కొట్టడానికి కూడా చూస్తున్నారు. దయచేసి ఇదంతా విన్నవించుకుంటున్నాం అనిత మేడం గారికి. మాకు న్యాయం చేయాలని, మాపై దయ చూపాలని కోరుకుంటున్నాను. నా పేరు సూర్సట అరుణకుమారి అండి. ఎక్కడ ఉంటున్నారు? హరిపాలెం. మేము ప్రజెంట్ వైజాగ్లో ఉంటున్నాము. మాదైతే అచ్యుతాపురం మండలం హరిపాలెం గ్రామం.